నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో ఇవాళ మనం 8th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఈ 8th ఎపిసోడ్లో మన ప్రేక్షకులకు ఏ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ తెలియజేయబోతున్నారు సార్? ఈ 8th ఎపిసోడ్లో సార్ నేను అసలు స్వాతంత్రం రాకముందు ఉన్న కంపెనీ గురించి చెప్తున్నాను. అది ఇవాళ ఆ కంపెనీ ఏంటంటే ఇవాళ ప్రతి 10 ఫ్యామిలీలో 9 ఫ్యామిలీస్ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు యాజ్ ఆన్ టుడే ఆల్సో. ఓకే, ఇవాళకి కూడా అదే హిందుస్థాన్ యూనిలివర్, HUL. ఒక గెయింట్ ఇండస్ట్రీ, ఇది గెయింట్ కంపెనీ ఇది. సో 85 years ఇవాళకి స్టార్ట్ అయ్యేది. 85 years మనకి ఫ్రీడమ్ వచ్చే 78 అలా వచ్చింది. 85 years చరిత్ర ఉంది ఈ కంపెనీకి. సో ఈ కంపెనీలో ఒకటి ఏంటంటే చాలా కంపెనీలు అప్పుడు ఉన్న కంపెనీలు ఇంతవరకు రావాలి అంటే అసలు అప్పట్లో చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇవాళ లేవు. కానీ ఈ కంపెనీలో గొప్పతనం ఏంటంటే ఇది ఎవ్రీ ఈ కస్టమర్ యొక్క చేంజ్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ మార్చుకొని ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే కస్టమర్ల యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులను చేర్పులను అందిపుచ్చుకుంటూ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ఒకే సెక్టార్లో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉన్నారు, హై క్లాస్ ఉన్నారు, లోయర్ ఉన్నారు, ముగ్గురికి హ్యాపీగా ఉండే ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఇప్పుడు ఇందులో అసలు మనం మూడో పాయింట్ ఏంటంటే మార్కెటింగ్ కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు మనం సోప్ ఇండస్ట్రీ తీసుకుంటే లక్స్ వీళ్ళదే, అట్ ద సేమ్ టైం లైబాయ్ కూడా వీళ్ళదే. లైబాయ్ ఎవరు చూస్తాం, కింద లెవెల్ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ లైబాయ్ సోపు. టాప్ పీపుల్ అందరూ లక్స్. కానీ మార్కెటింగ్ కూడా వాళ్ళు లక్స్ ఎవరితో హ్యాండిల్ చేస్తున్నారు, హీరోయిన్స్ అందరితో లక్స్ చేస్తున్నారు సేమ్. అదే అట్ ద సేమ్ టైము లైబాయ్ కూడా అదే మార్కెటింగ్ చేయగలుగుతున్నారు. అంటే ఒకే సెక్టార్లో మీడియం పీపుల్ని, టాప్ అండ్ పీపుల్ని, లోకల్ లైన్ని, కస్టమర్ని సాటిస్ఫై చేసే కంపెనీస్ అసలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళ స్ట్రాటజీస్. ఈవెన్ ఇప్పుడు సంతూర్ ఉంది, ఒకటే యాడ్, అది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అందరిని టార్గెట్ చేస్తున్నారు. దీనిలో ఏంటంటే ఈ మెయిన్ బ్రాండ్స్ ఈ లక్స్, తర్వాత మళ్ళీ ఇప్పుడు లైబాయ్ సోపు, అట్ ద సేమ్ టైం బ్రూక్ బ్యాండ్ ఉంది, బ్రూక్ బ్యాండ్ వీళ్ళదే. తర్వాత ఈ సర్ఫ్ ఎక్సెల్, ఇప్పుడు సర్ఫ్ ఇండస్ట్రీ తీసుకుంటే సర్ఫ్ ఎక్సెల్ వీళ్ళదే, మళ్ళీ రిన్ వీళ్ళదే, వీళ్ళు వీళ్ళదే. ముగ్గురికి టార్గెట్ అయ్యేది. మళ్ళీ మీరు టీవీ చూస్తే డైలీ ఈ 3 యాడ్స్ వస్తాయి. అసలు ఈ మార్కెటింగ్ వల్ల వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఎవరు టార్గెట్ చేసినా వాళ్ళు దాన్ని హ్యాపీగా తీసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ పొజిషనింగ్ తెలిసింది, ఎవరికి ఎక్కడ పొజిషనింగ్ ఇవ్వాలి, ఏ ప్రోడక్ట్ ఎక్కడ పొజిషన్ చేయాలి, పబ్లిక్ నాడి పల్స్ని క్యాచ్ చేయగలిగారు వీళ్ళు. చాలా ఎలా అందించాలి, ఎవరికి ఏది అవసరం ఉంది, వాళ్ళు ఎలా ప్రైడ్ అవుతున్నారు ఆ ప్రోడక్ట్ తీసుకొని, వాళ్ళు ఎంత సాటిస్ఫై. అలాగే టూత్పేస్ట్లో కూడా సార్ పెప్సోడెంట్ వీళ్ళదే, క్లోజప్ వీళ్ళదే. అసలు మనకి ఈ ఐడియాస్ అందుకని ఇది 85 years ఉంది, ఇంకొక 100 ఏళ్ళు కూడా ఉంటుంది ఇది. హిందుస్థాన్ అంటే చిన్నప్పటి నుంచి ఏ ఫుడ్ ప్రోడక్ట్స్ పట్టుకున్నా, లేదంటే ఏ గృహ అవసరాలకు సంబంధించి ఏ వస్తువు పెట్టుకున్నా ఆల్మోస్ట్ అన్నీ హెచ్యుఎలే ఉంటాయి. హెచ్యుఎల్ ఉంటుంది. సో అందులో అసలు ఈ వీళ్ళ బ్రాండింగ్, పొజిషనింగ్ అంతా వాళ్ళు మాస్టర్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే హార్లిక్స్ వీళ్ళదే, మళ్ళీ అదే కేటగిరీలో ఈ కిసాన్ ఒకటి ఉంది, అది కూడా వీళ్ళదే, బూస్ట్ వీళ్ళదే. సో ఇలా ఈ కంపెనీలో ఒకటే సెగ్మెంట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, రకరకాల పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు, అందరూ సాటిస్ఫై అవుతున్నారు. సో అందుకే దీనికి బాగా స్టడీ చేశాక ఇప్పుడు 85 years ఉన్న కంపెనీలు ఇవాళ లేవు, హార్డ్లీ 10 below ఉంటాయేమో, అవి ఎక్కడ కూడా లైమ్ లైట్లో అయితే లేవు. కానీ వీళ్ళు ఉన్నారు అంటే, ఇంకా ఉంటారు అంటే రీజన్ ఇదే. వీళ్ళు ఏంటంటే అటు మిడిల్ క్లాస్ని హార్ట్ఫుల్గా టచ్ చేయగలుగుతున్నారు, ప్రీమియం పీపుల్ టచ్ చేస్తున్నారు, లోయర్ అంటూ టచ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అన్ని సంవత్సరాలు ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ ప్రజెంట్ రేటు కరెంట్ ప్రైస్ వచ్చి 1944 ఉంది సార్, యాజ్ అండ్ డేట్ March 7th. ఇది అసలు మీకు ఫిబ్రవరి నుంచి చూస్తున్నాను, 2600 నుంచి ఇది ఫాలో అయింది. సో ఇది మంచి ఎంట్రీ పాయింట్లో ఉంది, ప్రైస్లో ఉంది. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఇది బెనిఫిట్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4,56,000 crores.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషను. తర్వాత దీని ఈపీఎస్ వచ్చి 37. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. తర్వాత పిఈ రేషియో, ప్రైస్ టు ఈక్విటీ రేషియో వచ్చి 52 ఉంది. అదే ఇప్పుడు సెక్టార్ పిఈ వచ్చి 58 ఉంది. సో ఈక్వల్గానే ఉంది అది. తర్వాత బుక్ వాల్యూ వచ్చి దీనిది 203 బుక్ వాల్యూ. అలాగే ప్రైస్ వాల్యూకి బుక్ వాల్యూకి రిలేషన్ తీసుకుంటే ఇప్పుడు 9.5 ఉంది. తర్వాత దీని ఫేస్ వాల్యూ వచ్చి 1 ఉంది. అంటే ఇది మీరు జనరల్గా మీకు తెలుసు కదా, 10 రూపీస్ ఫేస్ వాల్యూ మీద ఈ లిస్టింగ్ అవుతాయి. ఇప్పుడు 1 అంటే 10 టైమ్స్ ఇది స్ప్లిట్ అయింది. సో డివిడెండ్ ఈల్డ్ వచ్చి 1.59 ఉంది సార్. అట్ ద సేమ్ టైం ఇందులో ప్రమోటర్స్ 61.9 ఉన్నారు, ప్రమోటర్ హోల్డింగ్. ఇందులో ఈ ప్రమోటర్ ఎవరు అంటే యూనిలివర్ అనేది ప్రమోటర్ ఈ కంపెనీ. అసలు యూనిలివర్ గురించి కొంచెం ఇక్కడ చెప్పదలుచుకుంటే, ఇది సేమ్ 108 కంట్రీస్లో ఉంది యూనిలివర్ ప్రజెన్స్. ఇట్ ఈస్ ఏ బ్రిటిష్ కంపెనీ. ఇది హిందుస్థాన్ యూనిలివర్ అనేది యూనిలివర్కి సబ్సిడరీ కంపెనీ. సో యూనిలివర్ కూడా వరల్డ్లో లార్జెస్ట్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ ద ఈ కన్జ్యూమర్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం ఈ సెక్టార్ని. ఇందులో ఇది. సో మీకు ఏమనిపిస్తుంది విష్ణు గారు దీని మీద? ఎందుకంటే హెచ్యుఎల్ అనేది అసలు ఎప్పటి నుంచో వింటున్న పేరు, అండ్ భారతీయులందరికీ కూడా బాగా సుపరిచితమైన బ్రాండింగ్ ఇది. సో ఇవాళ మీ ద్వారా ఇంత మంచి కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోగలిగాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.